హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయాలు చాలా గరంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడి తర్వాత వైసీపీ గ్రాప్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి సర్వే సంస్థలని చెప్తూ వస్తున్నాయి. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించి సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వైసీపీ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, కూటమి పార్టీలు ఈసారి ఎన్ని సీట్లు గెలిచేందుకు అవకాశం ఉందనేది ఈరోజు ఇంటర్వ్యూలో మనం చర్చిద్దాం. నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ చారి గారు. చారి గారు నమస్తే. నమస్తే అండి. చాలా గ్యాప్ వచ్చింది మనకి. మీ విశ్లేషణలు చూసి చాలామంది కూడా చారి గారు ఎక్కడా అని అడుగుతున్నారు. సో ఏంటి ఏపీ రాజకీయాలు ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఆ వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు? ఏపీ రాజకీయాలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే చిలకలూరుపేట సభ తర్వాత క్రమేణా కూటమి యొక్క గ్రాఫ్ క్రమక్రమేణా క్షీణిస్తూ ఉన్నది. గతంలో మనకు పల్లెటూరులో రంగస్థల నాటకం ఆడేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు చెబుతాడు, బావా నువ్వు నీ బలాన్ని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు, ఎదుటివాడే బలాన్ని గుర్తించలేకపోతున్నావు. అదే స్థానంలో అర్జునుడు కూర్చొని బాణం వదులుతున్నప్పుడు ఈ కూటమిలో ఎవ్వరూ కూడా ముందుకు లేకుండా పోతారు, కాబట్టి ఆలోచించుకొని ప్రణాళికలు వేసుకోమని కృష్ణుడు హెచ్చరించినా కూడా దుర్యోధనుడు మాట వినలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు. సో సిద్ధం సభల కంటే ముందు జగన్ స్పీచ్లని, సిద్ధం సభల తర్వాత బస్సు యాత్రలో మాట్లాడుతున్నటువంటి ఉపన్యాస శైలికి టోటల్ డిఫరెంట్. ఎక్కడ ఎవరిని కూడా తన పదునైనటువంటి మాటలతో ఎక్కడ విమర్శించేటువంటి స్థాయిలో ఎక్కడ కూడా తను లేడు. సో ముందు పబ్లిక్ ఎక్కడ టర్న్ అయ్యారు. రెండవది, గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో వస్తే నేనేం చేయగలుగుతాను, నేను చేయగలిగినదే చేస్తాను తప్ప చేయలేనిది నేను చేయను అని చెప్పుకుంటూ ఎవరిని కూడా విమర్శించకుండా తనదైన శైలిలో ఇడుపుల పాయలో మొదలైనటువంటి బస్సు యాత్ర క్రమక్రమేణా దినదిన ప్రవర్ధమానంగా ప్రజారంజకంగా అందరితో సమస్యలు మాట్లాడటం, అందరితో సమావేశాలు ఏర్పరచుకోవడం, ఒక్కొక్కళ్ళ సమస్యలు వినటం, దాంతోపాటు ఓపికగా ఆయన అందరికి అభివాదం చేయటం. చూడండి, అసలు అక్కడ ప్లాను బస్సు హైట్ సుమారు 11 ఫీట్లు ఉందండి. 11 ఫీట్ల బస్సు ఎత్తులో 3 ఫీట్ల స్ట్రక్చర్ పెట్టుకొని 14 అడుగులు భువన భాండము లెక్కది. ఓకే. పబ్లిక్ విసిరేటువంటి పూలు కానివ్వండి, మా సోకాలు మన రాళ్ళు లాంటివి కూడా ఇబ్బంది లేకుండా. అదే పూలు తగలతలేదు, రాళ్ళు అయితే బాగా తగులుతుంది. అంటే ప్రతిపక్షాలు అనేటువంటివి చిల్లర రాజకీయాలు, చిల్లర పాకుడు రాళ్ళ రాజకీయాలు చేస్తున్నాయని చెప్పచ్చు. ఆ విధానం టోటల్గా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళకి కనబడతాం. బస్సులో కూర్చున్నా లేదా పైకి ఎక్కినా కూడా కనబడుతుంటాం. తన కంటికి ఏదన్నా చిన్న ఇబ్బంది కనబడినప్పుడు తాను రెస్పాండ్ అయ్యి తాను ముందుగా దిగడం, సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకొని కూడా. అవును. సో కాబట్టి ఇక్కడ బస్సు సిద్ధం సభలకు మించినటువంటి జనాదరణ అటువంటిది బస్సు యాత్రలకు వస్తుంది. ఆ బస్సు యాత్రల్లో కూడా ఆయన అనేక సమస్యలపై పరిశీలన చేసుకోవడం, అనేక కమ్యూనిటీలతో మాట్లాడుకోవడం, అందరితో చేసుకెళ్తాం. ఇలా చేసే సందర్భంలో విజయవాడ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక దాడి సరే, అంటే ఒక చెడు ఒక మంచికే మరక మంచిది అన్నట్టుగా వాళ్ళు పిల్ల చేష్టలు చేశారో, అది పూర్తి స్థలం రాజకీయ కక్ష, జగన్ని హతమార్చడానికి బోండా ఉమా వేసినటువంటి ఒక స్కెచ్. అందులో ఉన్నది ఎవరంటే దుర్గారావు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు. ఇది మనకు ఈసీ కేసు మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నది. సో ఇక్కడ ఈ బోండా ఉమా అనేటువంటి వ్యక్తి మాకు సుపరిచయస్తుడే. మా సెంట్రల్లో గత ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, రెండోసారి ఓడిపోయాడు. అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి రౌడీయిజం బ్యాక్గ్రౌండ్, కొడుకు కూడా
హిట్ రన్స్తో యాక్సిడెంట్లు చేయడం, భూ కబ్జాలు చేయడం, అట్లాగే స్వాతంత్ర సమరయోధులు భూములు లాక్కోవడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ దాంట్లో ఇతని పాత్ర కూడా ఉంటాం. ఒకవేళ కొడుకున్నాడు దాంట్లో ఉన్నారండి. బోండబొమ్మ కొడుకు యాక్షన్ కేసులు చాలా నడిమి ఉన్నాయి. ఓకే, బోండబొమ్మ రౌడ్ షీట్స్ ఉన్నాయి, ప్లస్ భూ కబ్జాలు, డ్రగ్స్ కూడా ఉన్నాయని సమాచారం నిన్న మనం అందుతోంది. సో ఓవరాల్ చూస్తుంటే ఈ రాయి విసిరినటువంటి ప్రాంతం తాను యాస్పిరెంట్గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉంటాం. దానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ రాజకీయంగా చూస్తేనేమో ప్రత్యర్థులు, విడిగా వీళ్ళందరూ స్నేహితులే. బోండమ్మ కానీ మల్లాది విష్ణు కానివ్వండి, వీళ్ళందరూ మళ్ళీ ఒకటే ప్యానల్. కాకపోతే ఇది యాదృచ్ఛికము అని అనుకోవడానికి లేదు, ఇట్స్ ప్రీ ప్లాన్. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనపై మన నిద్ర 7:30 కల్లా మనకు ప్రజా కోర్టులు కొన్ని ఉన్నాయి. ప్రజా కోర్టుల్లో వాళ్ళే ముందుగా ఊహించేసుకోవడం, కాసేపు క్యాట్ బాల్ అంటాడు, కాసేపు ఏమో గులకరాయితో కొట్టారంటారు, కొంతమంది ఏరిగన్న వాడారంటారు. సో ఓవరాల్ చూస్తే ఇక్కడ డాబా కొట్ల సెంటర్ వచ్చేసరికి అది చీకటి ప్రాంతం అది. ఓకే, సో ఇది రిక్కి అంటే చీకటి ప్రాంతం కాదు చారి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపులపాయలో బస్సు యాత్ర మొదల దగ్గర నుంచి ఇక్కడ దాకా కరెంటు పోలేదు, ఎందుకు ఆ ఏరియాలోనే కరెంటు పోయింది? అంటే ఇక్కడ అది 1 టౌన్ సెంటర్, అది దగ్గర ఇరుకు ఇళ్ళు, కరెంటు పోల్స్ పక్క పక్కనే ఉంటాయి. రెండోది పబ్లిక్ క్రౌడ్ ఏరియా, అది ఓకే క్రౌడ్ ఏరియా. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తున్నట్లయితే మీకు 10 to 15 మీటర్స్లో హైట్లోనే కరెంట్ వైర్లు ఉంటాయి. ఓకే, అంటే ఆ గురునానక్ ఆ ఏరియా, ఆ సింగనగర ప్రాంతంలో ఇంకా ఇప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు ఇంకా గ్రౌండ్ పవర్ సప్లై దానికి లేదు, పోల్స్ మీదే. రెండోది వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం మీద జగన్ వ్యతిరేకత ఉన్నప్పుడు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరి ప్రధాన పార్టీల అభ్యర్థులే అవతల పక్క పార్టీ అక్కడ ఉండాలి వ్యతిరేకత, ఒంగోలు ప్రాంతంలో వ్యతిరేకత ఉండాలి, ఎక్కడా లేదు. పోనీ నారా లోకేష్ పొడి చేసినటువంటి మందలగిరిలో ఉండాలి, అక్కడ లేదు. మరి ఏది లేనప్పుడు అన్ని నియోజకవర్గాలు ఎక్కడ వ్యతిరేకత లేనప్పుడు కేవలం ఇక్కడ రాగానే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది ఇట్స్ ప్రీ ప్లాన్. కృష్ణా జిల్లా అంటే టీడీపీ పార్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా కొంత వ్యతిరేకత. ఇక్కడ ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ అక్కడ. ఓకే, వాటి స్టేట్మెంట్ ఏంటి? బోండమ్మ వచ్చిన స్టేట్మెంట్, అన్నా క్యాంటీన్లో భోజనం తీసేసాడనేటువంటి కసితో కొట్టాడు అని అంటాడు. అన్నా క్యాంటీన్లు తీసేసింది ఇప్పుడు 2019లో. ఆ 2019 నాటికి అన్నా క్యాంటీన్లో ఆ కుర్రోడ వయసు ఎంత ఉంటుంది? అక్కడ ఆ ప్రాంతంలో బోండావమ్మ అనేటువంటి వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ని, డ్రగ్ బ్యాచ్ని, సడ్డీ బ్యాచ్ని, వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది ఆ ఏరియాలో. ఆ వడ్ర కాలనీకి ప్రెసిడెంట్ దుర్గారావు. ఓకే, అతను టీడీపీ అనునాయుడు, అతను డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అసలు నీ ప్రమేయం లేనప్పుడు నీవెందుకు ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది? రెండోది, రాత్రి ఎస్కేప్ అయిపోయి ఏబిఎన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఎలా ఇచ్చుకొచ్చావు? లేదు, అసలు ఇంకా నిందితుడిని పూర్తి స్థాయిలో కోర్టులో ప్రవేశపెట్టలేదు, ప్రెస్ మీట్ పెట్టకముందే బోండాను ఉమాను కేసులు ఇరికిస్తున్నారు అన్నటువంటి మాట ముందు రోజు పెడన సభలో చంద్రబాబు నాయుడు. అదే రోజు ఉదయం 10 గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో తరిమి కొట్టండి, ఫ్యాన్ని లేకుండా చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు. సో ఈ సినారే మొత్తం చూసినప్పుడు గతంలో తాడేపల్లిగూడెం సభలో నాకు దాష్టికులు కావాలి, యువ దాష్టికులు కావాలి అని రౌడీయిజాన్ని నేను పెంచి పోషిస్తాం అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. మీ మీద బలమైన కేసులు పెడితే మేము మీకు మంచి పదవులు ఇస్తామని ప్రోత్సహించిన వ్యక్తి మన ఉత్తర కుమారుడు కాదా? పప్పు జగన్నాథం గారు. మీ పేరు కూడా ఉందంట రెడ్ బుక్ లో. అంటే రెడ్ బుక్ లో మీ పేరు కూడా. నా నామస్మరణ చేస్తున్నాడు, నన్ను దొరికితే చంపడానికి టీడీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి జాగ్రత్తగా ఉండండి, మీ పేరు కూడా గట్టిగా రాసుకుని బ్లాక్ లెటర్స్ లో పెట్టుకున్నా అంట. రెడ్ లెటర్ ఆ రక్తంతో రాసి పెట్టుకోమనండి. నాకు థ్రెట్ అయితే ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు థ్రెట్ ఉంది, అది డిసైడ్ అయిపోయినాం.
నాకేం జరిగినా సరే నారా లోకేష్ గారి ఎర్ర బుక్కే బాధ్యత వహిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు సార్ మీరు టీడీపీ కాదు లేదు చంపుతామని దమ్మున్న మొగోడు తెలుగుదేశం పార్టీ నుండి చెప్పండి, రేపు సాయంత్రం నేను టీడీపీ ఆఫీసుకి వస్తా, చంపండి. అంత కోపం ఎందుకు సార్? టీడీపీ లోకేష్ అంటే అంత కోపం ఎందుకు? చంద్రబాబు అంటే అంత కోపం ఎందుకు? అంటే ఇక్కడ ఏ ముద్ర నాకు వైసీపీ ముద్ర వేశారు పద్ధతి ప్రకారం శాస్త్రోక్తంగా ఈహా టీవీలో నేను జాతకాలు చెప్పుకునేవాడిని పొలిటికల్గా మార్చింది ఎవరండి? ఈహా టీవీనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల? అరే చంద్రబాబు నాయుడు గారు మీరు బలాన్ తారీఖున జైల్లోకి వెళుతున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం మనం చేసిన మొదటి తప్పు. రెండో వీడియోలో ఏం చెప్పాం మనం, ఇవాళ ఆయన్ని విచారిస్తున్నారు, ఈరోజు నాకు చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, నాకు అనీజీగా ఉంది, నేను సహకరించలేను అని చెబుతాడు అని చెప్పాం. అదే రోజు సాయంకాలం వాళ్ళు ఇదే మాట చెప్పుకొచ్చారు. మూడో వీడియో అని చెప్పాం, ఈయన ఆరుద్దరులో అరెస్ట్ అయ్యాడు, 40 రోజుల దాకా బయటకు రాడు, మళ్ళీ 6 వరకు రారని చెప్పన్నాం. ఆ తర్వాత ఇంకో వీడియో ఏం చేసాం మనం, ఇవాళ బెయిల్ అనేటువంటిది రావడం అవకాశం లేదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది కొద్దిగా ఇంకొక 10 రోజులు పోతుంది అన్నాం. తను ఎలా బయటికి రావాలో మనం చెప్పాం. ఈ చెప్పిన పాపానికి నాకేం ముద్రేశారండి వాళ్ళు అంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్మున్న ఆస్ట్రాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతారు, కుప్పం 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు. డ్యామ్ షూ రాసి పెట్టుకోండి. ఆన్ నోట్ ఈ వీడియో ఉంటుంది అప్పటిదాకా. జాగ్రత్తగా అట్టే టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా మడిచి జాగ్రత్తగా పెట్టుకోమనండి. అంటే ఇక్కడ ఓడిపోతున్నాడు అని అంటే వాళ్ళు దాన్ని పాజిటివ్ తీసుకో నెగిటివ్ తీసుకోవాలా? వాళ్ళ లీడర్ ఓడిపోతున్నారంటే ఎవరైనా నెగిటివ్ గానే తీసుకుంటారండి. తెలుగులో ఏం చేస్తారు, అరే ఆయన ఒక పెద్ద సిద్ధాంతి చెబుతున్నాడు, దాన్ని మనం సెటరేట్ చేసుకున్న జ్ఞానం వాళ్ళకు ఉండాలా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 5,000 ఓట్లు ఓడిపోతాడని చెబుతాను. 5,000 ఓట్లు, ఆయన 25,000, ఈయన 5,000 ఓడిపోతారని చెప్పాను. అక్కడ పవన్ కళ్యాణ్ జాగ్రత్త తీసుకోవాలిగా, ఎందుకు చెబుతున్నారా అని. అంటే ఇక్కడ ఒక ఆస్ట్రాలజరు చెబితేనేమో బుర్ర జల్లుతారా, లేదని వైసీపీ కార్యకర్తగా మారితేనేమో నన్ను చంపుతారా? ఏం పార్టీ మీకు? ఏ ఎజెండా మీది? 3 జెండాలు పడుతున్నారు భుజం మీద వేసుకొని. కాబట్టి ఇక్కడ బస్సు యాత్ర ప్రారంభమైన నాటి నుంచి తెలుగుదేశం కూటమి ప్రభావం క్రమక్రమేణా క్షీణించిపోతుంది. మొన్న జరిగినటువంటి 8వ తేదీ రాత్రి జరిగినటువంటి సూర్యగ్రహణ ప్రభావం కూటమి మీద ప్రభావం బలంగా పడింది. రెండోది, ఏ సభకి వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గం వ్యక్తుల్ని తిట్టడం తప్పితే ఏం చెప్పట్లే, వాళ్ళు తిట్టడమే వాళ్ళ ప్రచార వ్యూహం. ఇప్పుడు మొన్న మధ్య ప్రశాంత్ కిషోర్, అశాంత్ కిషోర్ వాడు ఉన్నాడు, వాడు ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. అప్పుడు వైసీపీ పనిచేసినప్పుడు లేని ప్యాకేజీ స్టార్ ఇప్పుడు గుర్తుకొచ్చాడు అండి. టీడీపీ పనిచేస్తే అదే బిజినెస్ అండి బాబు. అదే ప్రశాంత్ కిషోర్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఉత్తర కుమారుడు, ఇదే మొఘల్ చక్రవర్తి గారు ఏమన్నారండి, బీహార్ బ్యాచ్ అని తిట్టారుగా. సరే ఇప్పుడు రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 అవ్వదు కదా సార్. చేస్తే సంసారం అని మేము చేస్తే వ్యభిచారమా? వ్యభిచారం పేటెంట్ మీద అనుకోండి. మా వైసీపీ పార్టీ వ్యభిచారం కాదు, తెలుగుదేశం వ్యభిచార పార్టీనే. ఎవరితో ఎక్కడ కావాలన్నా ఆంబూతులు దోలుతారు, ఆవులు దోలుతారు, ఆంబూతులు తెచ్చుకుంటారు, ఆవులను కలుపుతారు. వాళ్ళంతా 1 సైడ్ క్రాస్ ఓటింగ్ బ్యాచ్ అంతా. ఇక్కడ అదే ప్రశాంత్ కిషోర్ని దమ్మున్న మగోడైతే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్ట చెప్పానండి, ఇదే కోత అక్కడ గుయ్యమనండి. ఆయన ఎప్పుడు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినప్పుడు కూడా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. ఇవన్నీ అంటే నిన్న మమతా బెనర్జీ క్లియర్ చేసింది. మమతా బెనర్జీ అనేటువంటి ఒక బెంగాల్ సీఎం, పశ్చిమ బెంగాల్ సీఎం, ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోవర్టు, ఇతనికి ఏవో సమస్యలు ఉన్నాయి, డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడు. ఈమె చెప్పకముందు 1 ఇయర్ ముందు మనం చెప్పాం, ప్రశాంత్ కిషోర్ మాటలు నీటి మూటలే. మనం ఓపెన్గా సంవత్సరం ముందే చెప్పాం. కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఇక్కడ 1 సైడ్ అండి ఒకటే జరుగుతుంది. ఏంటంటే 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తున్నాడు. 175 స్థానాల్లో అది ఫ్యాక్ట్ వేస్తున్నారు. అక్కడ నరసింహాచార్యులు ఉన్నాడా, అశోక్ ఉన్నాడా, సాయినాథ్ ఉన్నాడా, శివ ఉన్నాడా, ఎవ్వరులే.
ఓట్ బ్యాంక్ వెళ్ళేటువంటి వాడు, పోలింగ్ వెళ్ళేవాడు అక్కడ ఫ్యాన్. ఇంకా చెప్పాలంటే చాలా హాస్యం ఏంటంటే వైసీపీ పార్టీ సింబల్ చాలామంది తెలియదండి పల్లెటూరులో. ఫ్యాన్ గుర్తు ఎవరో తెలీదు. తెలిసింది ఎవరు? దట్ ఈస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ అనే వ్యక్తే వాళ్ళ సింబల్. ఫ్యాన్ అనేటువంటిది అది ఒక స్ట్రాటజీ అంతే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలా, ఓడించాలా, ఇదే. 175 స్థానాల్లో గెలిచినా జగనే, ఓడినా జగనే. ఈ వెనపక్కనటువంటి పదాధికారులు, దళాధిపతులు అందరూ లేదండి. ఓకే. సో ఇక్కడ ఇది సింగనగర్లో జరిగినటువంటి రాళ్ల దాడి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాణ సంకటకమైనటువంటి పరిస్థితి. జస్ట్ ఒక 1 ఇంచ్ కనుక కిందకి దిగినట్టయితే ప్రాణం పోయేది. అక్కడ వర్లే రామయ్య, మన ఏకదినక సుల్తాన్ ఉన్నాడు, ఆయన తెలుసా మీకు? వర్ల రామయ్య గారు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు, రామయ్య గారు మీకు ఎంపీ సీట్ ఇస్తున్నారు, బయలుదేరి వచ్చానంటారు. ఆయన ఎప్పుడో పెళ్ళికి కుట్టించుకున్నాడండి, ఓ ప్యాంటు చొక్కా ఒకటి పైజామాలు వచ్చి పెళ్ళికి కుట్టించుకున్నాడు. దాన్ని అప్పుడప్పుడు వాడతాడు అనమాట. చంద్రబాబు గారు ఫోన్ చేయగానే దాన్ని కాస్త ముకాబులా సెంటు కొట్టి కళ్ళజోడు తుడుచుకొని జీపులో ఎక్కి పార్టీ ఆఫీస్కి రాగానే సారీ సార్ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనగానే ఆ చొక్కా వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లాంటి వర్లే రామయ్య ఫస్ట్ హిట్, సెకండ్ హిట్. అంటే నా అంచనా ప్రకారం ఈ బోండా ఉమా వెనక వర్లరామయ్య గారి ప్రోద్బలం కూడా ఒరే ఇలా కొట్రా, ఫస్ట్ హిట్ జగన్ తగులుతుంది, రెండో హిట్ వెల్లంపల్లి తగులుతుంది. లేకపోతే నాకు తెలిసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సమయం కష్టపడింది టీడీపీ కోసం కష్టపడ్డాడేమో అంటాడు. సరే ఇప్పుడు ఏదేమైనా కానీ అది కాదు, ఇప్పుడు అది ఏదైనా దుర్ఘటన ఏ నాయకుడిపై తగిలినా కూడా అది తప్పే. అది వైసీపీ వాళ్ళు చేసిన తప్పే, టీడీపీ వాళ్ళు చేసిన తప్పే. అక్కడ ఖండించేటువంటి విధానం చూసారా, ఒక ఆంబోతుడు ఉన్నాడు జనసేన పార్టీలో, ఆడి సెక్రటరీ మరి పదవి ఇచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అన్న అది పెద్ద ఆంబోతు అనమాట. అది 6 అడుగుల ఆంబోతు. ఫస్ట్ ఒక ట్వీట్ చేశాడండి, గుడ్ యాక్టింగ్ జగన్ అని చేశాడు. కడుపున పుట్టిన కొడుకు దాన్ని ఖండించాడు. ఆ మాత్రం నీచపు సిగ్గిడికి ఉండాలా? దాని అంటే మళ్ళీ మార్చాడు. అంటే ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు స్పందించేటువంటి విధానం ఓటర్లు పర్ఫెక్ట్గా గమనిస్తున్నారు. ఓకే. అదే మన మొఘల్ చక్రవర్తి ఏం చేశాడు, ఆ పువ్వులో రాయి పెట్టుకున్నారేమో, ముందు కొట్టుకున్నాడేమో, ఇదేమన్నా ఖుషి సినిమా కాదు ఇంకో సినిమా, అది ఇసుకలో చేతులు పెట్టి పైనుంచి నడుపుకోవడానికి. సినిమాలు నటించు, స్టేజ్ మీద కాదు. టోటల్గా ఏంటంటే ఈ ఇష్యూ పెట్టిన తర్వాత తాను ఓడిపోతున్నా అనేది నిశ్చయం వచ్చాడు పవన్ కళ్యాణ్. ఓకే. ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడిపోతారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అక్కడ సామాజిక వర్గం 90,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ పిఠాపురంలో ఉండే ఓటర్లు రోజుకు 3 పూటలు అన్నం తినేవాళ్ళు, గడ్డి తినేవాళ్ళు ఎవడు లేడు. గడ్డి తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఓటేరా ఏంటి? అన్నం తినేవాడు ఎవడు వేయడండి. ఎందుకు వేయరండి? అదంతే. ఎందుకు వేయకూడదు చెప్పండి మీరు. ఎందుకు వేయాలి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ లో ఏ క్వాలిటీస్ ఆయన ఓటేస్తారు? ఏ క్వాలిటీస్ ఏముంది? ఆయన ఒక పార్టీ స్థాపించాడు, నాయకుడు అని చెప్పుకోవడానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఏం కావాలి? ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయనకు దాదాపు 30 కోట్లు తీసుకెళ్లి కౌలు రైతులకు ఇచ్చాడు, భవన నిర్మాణ కార్మికులు ఇచ్చాడు, ప్రతి ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల బీమా ఇచ్చాడు, కార్యకర్తలందరినీ సంరక్షించుకున్నాడు, సినిమాల్లో సంపాదించుకున్నాడు, తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతాడు. ఇంకేం కావాలి? ఆయనకేం పార్టీ ఫండ్ కోట్లు రావట్లేదు, ఆయనకేం ఎన్ఆర్ఐలు ఇవ్వట్లేదు, ఆయన ఏమి కోట్లు అభ్యర్థుల నుంచి తీసుకోవట్లేదు. నాకు ప్యాకేజ్ ఇచ్చారో లేదో అది తర్వాత విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పని చేయట్లేదని అనేదానికి నేను చెప్తున్నా. సినిమా రంగపు నటులకి కాలం చెల్లింది. మురళీమోహన్ గారితోనే అది పోయింది. ఓకే. పోయింది. అంతటి మెగాస్టార్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించలేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ఎమోషనల్ పొలిటీషియన్, వాల్యూస్ లేని పొలిటీషియన్, ఒక గజని, ఒక మొఘల్ చక్రవర్తి, సంస్కార హీనుడని చెబుతా డైరెక్ట్గా. నేను ఇప్పుడు మాట్లాడిన మాట 10 నిమిషాలకు ఉండదండి. ఓకే. 50,000 ఓట్లు వేసి నిన్ను సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టారుగా గాజువాక ప్రజలు. నీవెప్పుడన్నా వాళ్ళని కలిసి వచ్చావా?
భీమవరంలో నీకు ఓట్ బ్యాంక్, బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ ప్రజలు మీ యోజన వల్ల పలకరించావు. అంటే అవసరాలకి వాడుకొనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు. మాట అన్నారు నిన్న మనం ఒక మీటింగ్లో, పెళ్ళాలు మార్చినట్టుగా నియోజకవర్గాలు మారుస్తున్నాడు అని. అంటే 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ నడిపిన నీవు ఏ ప్రాంతంలో పోటీ చేయాలో ఒక స్థిరమైన ఆలోచన లేని నీకు యు ఆర్ మార్కెటింగ్ బ్రోకర్. మళ్ళీ ఏజెంట్, బ్రోకర్ అన్న పదం వాళ్ళకి అవమానమే. ఇంకా బ్రోకర్ తగిన పదం ఉంటే చెప్పండి, అది వాడదాం. మీకు నచ్చకపోతే ప్రజలందరికీ నచ్చలేదు కాదు కదా చారి గారు. నీవు చంద్రబాబుకి బ్రోకర్గా పనిచేస్తున్నావు. నీ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎప్పటిదాకా ఉంది? నీవు జైల్లో నుంచి బయటికి వచ్చే వరకు నీ అవసరం చంద్రబాబుకు వచ్చింది. వచ్చిన తర్వాత 70 సీట్ల నుంచి 40 సీట్లు జారిపోయింది, 40 నుంచి 21కి జారిపోయింది. మనం ఇదే స్టేజీలో ఒక ఇంటర్వ్యూ చేసుకున్నాం. చివరికి ఒరిజినల్గా జగన్ పవన్ కళ్యాణ్ మిగిలే సీట్లు 10, 11 అన్నంత మించి లేవనుకున్నాగా. అవే మిగిలాయిగా. నీకు స్ట్రాటజీ ఎక్కడుంది? నీకు ఎక్కడ ఓపిక, సహనం ఎక్కడ ఉంది? కనీసం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని ఓట్ బ్యాంకులు ఉన్నాయో, ఏ కమ్యూనిటీకి ఓట్ బ్యాంక్ ఉందో ఈరోజు నీకు తెలియదుగా. కనీసం నాకన్నా కొద్దిగా తెలుసు, తిరిగి వస్తున్నాం కాబట్టి. 95,000 ఓట్లు ఉన్నాయండి కాపులవి పిఠాపురంలో. అంటే వన్ సైడ్ వెళ్ళిపోతాయంటారా? ఎంతో కొంత రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. 25,000 పద్మశాలి ఓట్లు, 10,000 దేవాంగ ఓట్లు ఉన్నాయి, 39,000. యాదవ కమ్యూనిటీలు 25,000 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు ఒక 60,000 ఓట్లు ఉన్నాయి. ఓసీ ఓట్లు 10,000 ఉంటాయి. అంటే నీకు అవతల పక్కన పొడిసే అపోనెంట్ జడ్పీటీసీ స్థాయి నుంచి ఎంపీ దాకా వెళ్ళి ప్రతి కుటుంబంలో ఆ అమ్మాయిని, వంగా గీత గారిని ఎంత ఆదరంగా చూసుకుంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, పిఠాపురం పబ్లిక్ ఎలా ఉంటారంటే, పవన్ కళ్యాణ్ అశోక్ గారి ఇంటికి వచ్చాడా, మనకు బయట నుంచి చేయి ఊపి వెళ్ళాడా, సర్లే మన ఇంటికి రాలేదుగా. ఓకే, ఈ పట్టుదల ఎక్కువ అండి. అంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళతో మమేకమై కూర్చోవాలి. నువ్వు కార్యకర్తలతో బ్లేళ్లతో కోస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, మా సెక్యూరిటీని పీకుతున్నారు. కొడతారండి, తన్నులు తెల్లా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కత్తిపోట్లు పడిపించుకోవాలా? సరే, ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ఏంటంటే అది సింపతి కోసం చేసింది అనేది ఒక అలిగేషన్. ఎవరికి సింపతి? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అట్లానే కోడికత్తి దాంట్లో పొడిపించుకున్నాడు, కొంత సింపతి పెరిగింది, అది ఓట్ గెయిన్ గా షేర్ అయింది. అదే పని వాళ్ళు చేసుకోవచ్చుగా, సింపతిస్తాం. మరి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు, 99 పాపం బాంబ్ బ్లాస్ట్లో బతికి బయటకు వచ్చినోడు సింపతి వచ్చినప్పుడు 2సారి గెలవాలిగా. ఇట్లాంటి చిల్లర రాజకీయాలకి సింపతీల కోసం ఎవడు ప్రయత్నం చేయడండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ జగన్ అనేటువంటి వ్యక్తిని, ఆ వ్యవస్థని తట్టుకునే స్థితిలో ప్రస్తుతం ఈ కూటమి లేదు. లేని దాన్ని ఇప్పుడు చూడండి, కూటమి యొక్క గ్రాఫ్ ఎట్లా ఉండాలంటే బలంగా ఉండాలి కదా. కంచు మోగినట్లు కనకంబు మోగాలి. అక్కడ కనకం మోగట్లా, కంచు మోగట్లా, సునకాల మొరుగుతున్నాయి. అక్కడ ఎవరికి వారే యమునా తీరనట్టుగా ఉన్నారండి. పడిపోతూ వస్తుంది గ్రాఫ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్, మనం అనుకున్నాం పవన్ కళ్యాణ్ ఏదన్నా గట్టిగా ఒక వాయిస్ ఇచ్చి జనసేన కార్యకర్తలు టీడీపీ కూడా ఏమంటే వేస్తారేమో, కానీ టీడీపీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయరు అని చెప్పుకున్నాం. కానీ రివర్స్ అయింది అది. ఈరోజున రాజులు కానీ, అమలాపురం, కాకినాడ, పి గన్నవరం ఈ ప్రాంతాల్లో టోటల్గా అంతకుముందు ఉన్నటువంటి పార్టీ కన్వీనర్లు అందరూ కూడా రాజీనామాలు చేసి వైసీపీలోకి వెళ్ళిపోయినారు. ఒకటి పోతిన మహేష్ గెలిచే సీటు వదులుకున్నారు, సుజనా చౌదరికి ఇచ్చారు, అమ్ముకున్నారు. ఆయన కొనుక్కున్నాడు, వీళ్ళు అమ్ముకున్నారు. మరి పోతిన మహేష్ ఇదే సుజనా చౌదరిని, వాడు దమ్మున్నాడేగా పార్టీలో, డబ్బు మదం కదా. ఒక్కసారి పోతిన మహేష్ మాదిరిగా చిట్టినగర్ కొండెక్కి దిగమనండి, దరిదాపు 46,000 ఓట్లు ఉన్నాయి పైన. చిట్టినగర్ కొండ మీద
46,000 ఓట్లు తూర్పు పక్క కొండ మీద, 42,630 ఓట్లు ఎడం పక్క కొండ మీద, 2 కొండల్లో ఉన్నాయి. ఈయన ఎక్కి దిగుతాడా? అదే పోతిన మహేష్ ఆ 2 ఓటు బ్యాంకుల్ని సుమారు 90 నుంచి 1,00,000 ఓటు బ్యాంకుని తను కాపాడుకున్నాడుగా 5 సంవత్సరాలుగా. నీకు హాట్ సీట్ కదా అది, నువ్వు దాన్ని ఎందుకు వదులుకున్నావు? అక్కడ నీకు ఎతిక్స్ వదిలేసావుగా. త్యాగం, ఈయన త్యాగాలకు మారిపోయారు కదా, కొత్త కలియుగ త్యాగరాజు ఈయన. అట్లాగే రాజమండ్రి రూరల్లో గెలిచే హాట్ సీటు కదా, దాన్ని త్యాగం చేసుకున్నావుగా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో విద్వేషాన్ని పెంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కనుమరుగు చేయడానికి కుట్రలు పన్నారు. ఓకే. సో కాబట్టి ఈ కుట్రలో భాగస్వామ్యంలో ఈ కూటమి భాగంలో పురంధరేశ్వరి గారికి కూడా తెలిసే జరిగింది. సో ఇప్పుడు ఏంటి చారి గారు, మీరు గ్రౌండ్ లెవెల్ అన్ని నియోజకవర్గాలు తిరిగారు, చాలామంది అభ్యర్థులను కలుస్తున్నారు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ మొత్తం తెలుస్తుంది. కూటమి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. మనకు రావాల్సిన మ్యాజిక్ ఫిగరు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉన్నంత క్యాపబిలిటీ మనకు ఉందని చెప్పేసి వాళ్ళకి ఆలోచనలో ఉన్నారు. మీరేమో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని అంటున్నారు. కూటమి వాపు, అది వాపు, బలుపుని చూసిన వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ఇది అంతే. నిస్సిగ్గుగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడుకి ఇది ఆత్మ సదృశ్యమే ఈ ఎలక్షన్. కడుపును పుట్టిన కొడుకు ఉపయోగం లేకుండా పోయింది. మన ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకున్నారు వీళ్ళు. బాలకృష్ణ గారు ఒక స్టార్ క్యాంపెయినర్. ఆయన ఎవరిని గెలిపిస్తాడండి? ఆయన ఎవరిని గెలిపిస్తున్నాడు? కదిరి వెళ్ళాడు, కదిరిలో ఉపన్యాసం చెప్పారు. ఆయన మా నాన్నగారి రోజుల్లో ఈయన స్టార్ క్యాంపెయినర్. అట్లాగే మరొకరు స్టార్ క్యాంపెయిన్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఎవరు? మాకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, పురంధరేశ్వరి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, భువనేశ్వర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ, షర్మిల గారు కానీ, సునీత గారు అండి, వీళ్ళు వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ సార్ వీళ్ళు. ఓకే. మా అదృష్టం అది ఈసారి ఈ ఎన్నికలు ఏంటంటే వీళ్ళు మాకు స్టార్ క్యాంపెయినర్లే. మేం చేసిన పనులు వాళ్ళు కూడా చెప్పుకుంటూ మా పార్టీకి ప్రచారం చేస్తూ రేపొద్దున ఎలక్షన్ బూతులోకి వెళ్ళి సైకిల్ పోవాలి అని ఫ్యాన్కే గుద్దుతారు వీళ్ళు. ఓకే. జరగదు అది. ఎందుకంటే మనం రాత్రంతా ఆలోచించామనుకోండి, రాత్రికి అదే కల్లోకి వస్తుంది. నిద్రలేచిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. రాత్రి మనం ఈ కళ వచ్చిందేంటి? సో కాబట్టి మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే ఈ కూటమే వైసీపీని గెలిపించేటువంటి స్టార్ క్యాంపెయిన్ కూటమి మాకు అది. సరే, ఇప్పుడు ఏంటి ఈ సర్వేలేమో చాలా వరకు అన్నీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది 98 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్తున్నారు, కొంతమంది 100 నుంచి చెప్తున్నారు. ఒక 130 ఫైనల్ టచ్ అయ్యే లెవెల్ ఉంటుంది, 130 అంటున్నారు. మీ వ్యూ ఎలా ఉంటుంది? సింపుల్ లాజిక్ అండి. మనం లెక్కలు వేసుకుని బుర్రలు గిక్కోక్కర్లా. ఓకే. చిన్న లాజిక్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పురుదండాలు పెట్టిన 47 సీట్లు గెలవని సీట్లు ఉన్నాయి ఇప్పటిదాకా. ఇప్పటివరకు 47 కాదు, 47 సీట్లు అండి. 30 నుంచి 35 ఉన్నట్టు. 47 సీట్లు నేను లెక్క చెబుతా. ఓకే. గెలవు అయిపోయిందా? అవి ఏ అకౌంట్లోకి వెళ్తాయి? ఖచ్చితంగా వైసీపీ అకౌంట్. ఇక మా స్టార్ కూటమి ఒకటి ఉంది, గుడిపూడి జంగాలక కమిటీ. అది 31 సీట్లు ఇచ్చారు బీజేపీకి, జనసేనకి కలిపి. అందులో హీనపక్షం 20 వస్తాయి. 20 వస్తాయి. 40 + 20 60. ఓకేనా? రాయలసీమ ఖచ్చితంగా కంచుకోట వాళ్ళది, వైసీపీ కంచుకోట. హీనపక్షం 35 వేసుకోండి. జగన్ వ్యతిరేకత బాగా ఉంది కదా అని కదా ప్రచారం చేయడం. ఎన్నేయండి? 60, 35, 95. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం 5 వేసుకుందాం, పోన్లే. విజయనగరం 5 వేసుకుందాం, 105. ఈస్ట్ వెస్ట్ సగం వస్తాయి అనుకుందాం సార్, 116 సీట్లు వస్తాయి. చాలవా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. అంటే
దీనికి కోటాలు కడతాం, దానికి జెండాలు, ఎజెండాలు. అంటే కామన్ పీపుల్కి కూడా దీనికి సర్వే సంస్థ పెద్ద ఖర్చు పెట్టే అవసరం కూడా లేదండి. ఓవరాల్గా 98 దగ్గరికి వచ్చి ఆగి అక్కడి నుంచి క్రమేణా సీట్లు యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 27 సీట్లలో మాత్రం టైట్ ఫైట్ అండి ఇద్దరికి, టీడీపీ కూటమికి వైసీపీకి 27 సీట్లు. ఓకే. అందులో ఎవరు గెలిచి 500 నుంచి 2000 లోపే. ఇప్పుడు నగిరి ఉంది, రోజా గారు ఉన్నారు. గతంలో ఆమె 120 ఓట్ల గతంలో తక్కువ 2000 సంథింగ్ మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా ఆమె ఓడిపోతుంది అని ప్రచారం చేస్తుంది. ఎవరంటే ఆమెకి వెనక ఉండేవాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికి టీడీపీ అసలు యాక్చువల్గా ఆమెకు సీట్ ఇచ్చేవాళ్ళు కాదు, రోజాకి సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. సింపతైజ్ టీడీపీ వాళ్ళే ప్రచారం, రోజాకి ఇవ్వట్లేదు, రోజాను బాగా వాడుకున్నారు, అన్ని రకాల తిట్టిచ్చారు, ఆమెకి ఇవ్వట్లేదు, ఆమెకు ఏం జరిగిపోతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే కొడాలి నానిని ఓడించాలి, వల్లభనేని వంశీని ఓడించాలి, పెద్దిరెడ్డి రాజధానిని ఓడించాలి, రోజాని ఓడించాలి, పేర్నాని ఓడించాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఎలాగైతే కనుక జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి చంద్రబాబుని ఎక్కిద్దాం అనుకుంటున్నారో, ఆ కూటమి అంతా ఏంటంటే కొంతమంది టార్గెట్ చేసుకుంది. మనం గెలవపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం ఓడిపోవాలి. ఇటువంటి నీచమైన బలహీనమైనటువంటి వ్యూహాలు ఎందుకన్నారు? 60 సంవత్సరాలు దాటిన వాడికి పెత్తనం ఇవ్వకూడదు, 60 సంవత్సరాలు దాటిన వాడు మాట వినకూడదు, 40 ఏళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు అన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మొత్తం కూడా పాతకాలం నాటి చింతకాయ పచ్చడి మళ్ళీ తాలింపు వేసి పెట్టుకుంటుంది అనమాట. అంటే నేనేదో తిప్పుతాను చక్రం అనుకుంటాడు, అది జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన చక్రం ముందు అది పాచికల పారటం లేదు, వచ్చింది చావు అది. ఓకే. వరంగా చెప్పాలంటే నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు టీడీపీ వాళ్ళు. నిద్రపోతున్న జగన్, నిద్ర లేచిన జగన్. ఆ జనం ఇప్పుడు సరే ఏ పార్టీకైనా మొబిలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు గుడివాడ సభలో ఆ రోజు నేను ఉన్నాను, లైవ్ కవరేజ్ చూసాం మేము. 300 రూపాయలు ఇచ్చారు, బండి కూర్చోబెడుతున్నారు, తీసుకెళ్తున్నారు, అయినా వచ్చి సావట్లా. టీడీపీ వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు. ప్రతి పార్టీలో జరిగేది అదే. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యకర్తలు కనబడుతున్నారు. సరే, గతంలో ఆర్టీసీ బస్సుల్ని ఫ్రీగా వాడుకునేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తున్నారు. సరే, ఈయన ప్రభుత్వాన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. మరి కార్యకర్తలకు వచ్చేవాళ్ళు ఎక్కించేవాళ్ళు ఉండాలి కదండి. మనం అన్ని పెడితే వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు అనంతపురం ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వానికి అంటే గతంలో 2019 ఉన్న స్వీప్ అయితే లేదు, కానీ కొంత ఎదురుగాలి వీస్తున్నా కూడా పూర్తి స్థాయిలో తిరిగి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తగినటువంటి మెజారిటీ స్థానాలని గెలుచుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్న కొద్దిగా వేశారు, నామినేషన్లు వేశారు. సో నామినేషన్లు వేసినటువంటి కొన్ని పీరియడ్స్ బాగలేదు. ఎందుకంటే 22 మార్నింగ్ 10:57కి ఫస్ట్ సెట్ నామినేషన్ వేయమని మనం ఆల్రెడీ మనం ముహూర్తం పెట్టి పంపించున్నాం. 25th ఒకటి వేసుకోమని, 2 సెట్లు. సో కాబట్టి అంటే మే 13 నెంబర్ కానీ, జూన్ 4 నెంబర్ కానీ, 4 జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్. అట్లా చూసినప్పుడు 4వ విడతలో మనకు ఎలక్షన్ జరుగుతుంది. సో ఓవరాల్ అంటే ఈ టైంలో కొద్దిగా బడ్జెట్ ఖర్చు పెరగడం, ఎన్నికలు అంటే కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి అందరూ పడ్డారు. సో కాబట్టి ఇక్కడ హోందాగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ వ్యతిరేకతను వీళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడం కూటమి తప్పు. ఓకే. సో చివరికి జగన్ చెప్పింది చేస్తాడు అనేది, మనోడు చెప్పినా చేయుడు అంత ఇది మా మేడిపండు, చంద్రబాబు బాటలు మేడిపండు మాదిరిగా ఉంటాయి, చక్క తీయగా ఉంటాయి.
సంవత్సరానికి 3 పిల్లలు కానండి మీకు ఒక్కొక్కరు 15,000 ఇస్తానంటే అది ఎంత ఫులిష్ మాట అండి. సంవత్సరానికి ఎంతమంది పిల్లలు అంటారు? ఒకళ్ళగా 5 ఏళ్ళు పడితే 3 కనాలి. ఆ తర్వాత గవర్నమెంట్ కూలిపోతే నువ్వు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన ఇంటి చూడ ఎక్కువ కూర్చోవాలి. పోనీ అదే పని అబ్బా, ప్రజలకు కాదు, నీ ఇంట్లో లోకేష్తో కనిపించు 3 50,000 వస్తాయి కదా నెలకి కదా. నువ్వు చేయలేవు, పక్కన చేయమంటావు. నువ్వు ఒక్కడు ఎందుకు కన్నావు అంటే ఓట్ బ్యాంకులు పెంచుకోవడానికి ముందుగానే బీజేలు వేసుకోమంటావా? కాబట్టి చంద్రబాబుకి పూర్తి స్థాయిలో మైండ్ అనేటువంటిది ఎక్కడ మెమరీ చిప్ దానికి దెబ్బతినదు కొద్దిగా. ఓకే, ఏం మాట్లాడుతున్నాడో ఏం చెయ్యాలో కనీసం తన అభ్యర్థుల పేర్లు కూడా ఏంటో కూడా కొంచెం మర్చిపోతున్నారు ఈ మధ్య, చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ. అంటే దీనికి పురాణంలో ఒక చిన్న సంఘటన ఉందండి. తల్లి గర్భంలో 9 మాసాల బిడ్డ కడుపులో ఉంటాడు, తలకిందులుగా ఉంటాడు. సమయాన్ని బట్టి అతను రొటేట్ అవుతుంటాడు అనమాట. తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత 27 రోజుల పాటు ఆ పిల్లవాడి కంటికి, ఆ పసిగుడ్డు కంటికి అందరూ తలకిందులుగా కనపడతారు. ఓకే, అర్థమైందా? 27 రోజుల పాటు బయటకు వచ్చిన బిడ్డ కంటి కనుగుడ్లకి ప్రతి ఒక్కళ్ళు తలకిందులు కాళ్ళు పైకి ఉంటాయి. ఎందుకని 9 months అదే యోగాలో ఉండొచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఆ 27వ రోజు తర్వాత ఆ పిల్లవాడికి సంస్కారాలు చేసి పేరు పెడతారు. అక్కడి నుంచి అతనిలో బ్రెయిన్లో మార్పు వస్తుంటుంది. అట్టా చంద్రబాబు నాయుడు గారిది 72 ఏళ్ల వయసు వచ్చింది, అంటే అంకె తిరగబడింది. అందువల్ల ఏమవుతుందంటే అన్నీ వ్యతిరేకం కనపడతాయి అన్నమాట. ఓకే, అన్నీ వ్యతిరేకమే. ఆయన నోటితో ఇది మంచి పని నిజంగా కనుక మరి చంద్రబాబు గారి పొలిటికల్ సలహాదారు ఎవరో కానీ ఏం చెప్పాలంటే, రైట్, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం చాలా బాగా చేశాడు, నేను దాన్ని గౌరవిస్తున్నాను, నేను వస్తే దాన్ని మరికొంత పెంచే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఆయన అన్ని స్కూళ్ళు బాగు చేయించాడు, ఓకే, చాలా బాగుంది. నేను వస్తే ఆ స్కూల్స్ మొత్తం సెంట్రల్ ఏసీలు పెట్టిస్తాను, ఓకే, రైట్. జగన్ మంచి బిల్డింగ్లు కట్టించాడు, రైట్, బాగుంది. దానికి నేను ఇలా ఇవి చెప్పుకోవాలి తప్పితే హైదరాబాద్ నగరాన్ని కట్టాను, మా చంద్రబాబు మా మామగారు డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్వాతంత్ర దినోత్సవానికి కారకుడు అయ్యాడు, తెలుగుదేశం పార్టీ ఉన్నది ఎప్పుడు, రామారావు గారు పుట్టింది ఎప్పుడు అంటే బుధుడు వక్రించినటువంటి జాతకుడు చంద్రబాబు నాయుడు. తాను రాసుకొచ్చినటువంటి ఎవరో బూతులు రాసిస్తారు, ఆ బూతులు ఈయన కొద్దిగా మాట్లాడతాడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో మైండ్ డి ఓకే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఎక్కడో ఛార్జింగ్ పెట్టుకున్న పరిస్థితి వస్తుంది. సరే, ఇప్పుడు మీ వ్యూలో మీరు చెప్తున్నట్టు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో జగన్మోహన్ రెడ్డి 98 సీట్ల నుంచి 112 సీట్ల మధ్యలో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. జూన్ 6వ తారీఖు. ఓకే, జూన్ 4 కౌంటింగ్, 6వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఓకే, కన్ఫర్మ్ ముహూర్తం కూడా పెట్టారు మీరే? 6వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టాలి కదా. ఒక సంస్కారవంతుడు చెప్పిన మాట నిజం అవుతుందండి, అంతే. ఇంకా 6వ తారీఖు ఎక్కడ, వైజాగ్లోనా, అమరావతిలోనో, లేదంటే ఇంకా కొత్త ప్లేస్? విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం. ఓకే, అంతే. చూద్దాం, ఈ వీడియోని ఇట్లా ఫిక్స్ చేసి పెడతాను, మీరు జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు రివర్సల్ అయిపోతే ఇందా మీరు చెప్పినట్టు లోకేష్ డిపాజిట్ రావడం లేదు, బాలకృష్ణ ఓట ముంచులోకి వెళుతున్నాడు, నారా లోకేష్ 10,000 ఓట్లతో ఓడిపోతున్నాడు, పిఠాపురంలో 5,000 ఓట్ల పైచీలుగా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు 100%. చూద్దాం చారి గారు, మీరు చెప్పిన ప్రొడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుద్దో కూడా. లేకపోతే ఇప్పుడు నన్ను కరెక్ట్ అయింది టీడీపీ వాళ్ళ పని పాట లేదా? సరే, మీరంటే ఇష్టం అండి వాళ్ళకి. టీడీపీ ఓటర్లో దమ్మున్నమ్మ ఎవరైనా సరే నాకు ఫోన్ నెంబరు తీసుకుని ఫోన్ చేయండి, నేను పార్టీ ఆఫీస్కి ఉంటాను, చంపుతానంటే చంపండి. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రాళ్ళు చూడు కూడా చంపడం కన్నా డైరెక్ట్ అటాక్ చేయమంటున్నాను నేను. నాకు ఏదైనా జరిగితే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.